Right. We are today dealing with selection sort. Okay. సెలక్షన్ సార్ట్ వచ్చేసరికి సేమ్ ఇన్సర్షన్ సార్ట్ లాగే ఒక వైపు అంతా సార్టెడ్ ఆర్డర్ ఉంటుంది, లైక్ హౌ వి డెల్త్ విత్ ఇన్సర్షన్ సార్ట్. ఒక వైపు అంతా సార్టెడ్ ఆర్డర్ ఉంటుంది అండ్ ద అదర్ సైడ్ విల్ బి అన్సార్టెడ్ ఆర్డర్. ఓకే, సో ఇన్సర్షన్ సార్ట్ లో మనం ఏం చేసామంటే, లెట్స్ ఇక్కడ 7 రైట్ ప్లేస్ లో ఉందని చెప్పేసి అనుకొని వీ హావ్ టేకెన్ అవుట్ 4 అండ్ వీ హావ్ అరేంజ్డ్ అకార్డింగ్లీ 4 కి ప్లేస్ రైట్ ప్లేస్ ఏంటి. బట్ ఈసారి ఏం చేస్తామంటే డైరెక్ట్ గా వాట్ విల్ డూ ఇస్, ఇందులో స్మాలెస్ట్ ఏది 1. We will directly swap the smallest element here. We'll directly swap the smallest element here with the first element. ఓకే, అంటే యారేలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి పెద్ద కోడ్ ఏం అవసరం లేదనుకుంటా, మీరు ఆల్రెడీ సిలో చదివారు, పెద్ద కష్టపడక్కర్లేదు. సో డైరెక్ట్లీ స్వాప్ దిస్ విత్ 1 and this is 7. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇది సార్టెడ్ ఆర్డర్ లో ఉన్నట్టు, దిస్ ఇస్ సార్టెడ్. ఓకే, నెక్స్ట్ ఇస్ దిస్ ఇస్ ఆల్ అన్సార్టెడ్. అగైన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇందులో లిస్ట్ ఏంటి 3. యూ స్వాప్ ఇట్ విత్ ద, ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇప్పుడు ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది ఆల్రెడీ సార్టెడ్. ఈ రెడ్ లైన్ అవతల ఉన్నది మీరు కంపేర్ చేయొద్దు, ఇంకా అయిపోయింది అక్కడతో అది. సో నౌ దేని ఇది ఏది ఫస్ట్ ఎలిమెంట్ కింద లెక్క, దిస్ ద ఫస్ట్ ఎలిమెంట్. లీస్ట్ ఏంటి 3. నౌ వాట్ విల్ యూ డూ, యూ విల్ మేక్ 3 హియర్ అండ్ 4 here. You swap it. Okay. All right. అర్థమైందా? సో వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ మార్క్ సార్టెడ్ ఆర్డర్ ని నేను దీంతో మార్క్ చేస్తున్నా, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ అగైన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఇందులో లీస్ట్ ఏది 4. వాట్ షుడ్ వి స్వాప్ విత్, సో 4 హియర్ ఇస్ బీయింగ్ స్వాప్డ్ విత్ 10. సో హియర్ యూ గో 4 అండ్ ఇక్కడ 10. సో ఇదంతా కూడా సార్టెడ్ ఏరియా. నెక్స్ట్ కెన్ యూ గెస్ ద స్టెప్, నెక్స్ట్ స్టెప్, ఇందులో లీస్ట్ 7, ఇట్ ఇస్ స్వాప్డ్ విత్ 8. Again 10 8, so 8 is here and 10 is here and ఇక్కడ దాకా సార్ట్. లాస్ట్ మిగిలింది ఏంటి 10. ఎనీవే స్వాప్ ఏం అవసరం లేదు, దిస్ ఇస్ ఆల్సో ఇన్. సో యూ కుడ్ సీ ఇట్ ఇస్ హ్యాపీలీ సార్టెడ్ 1 3 4 7 8 10. ఓకే, ఒక్కొక్క స్వాప్ ఒక్కొక్క పాస్. ఓకేనా, యూనో నేను ఇప్పుడు ఒకటి స్వాప్ చేశాను ఫస్ట్ ది, దట్ ఈస్ 1 పాస్, పాస్ 1 పాస్ 2 అలా. ఇఫ్ యూ వాంట్ టు రైట్ స్టెప్ బై స్టెప్, దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్. సో నేను ఇలా చెప్పినట్టు ఇలాగా ఈ యారేలోనే మొత్తం మార్చేసి అలా రాశారనుకోండి ఎగ్జామ్ లో, యూ విల్ నాట్ గెట్ ఎనీ మార్క్స్. ఓకే, యారే వాడు ఇచ్చాడు ఏదో 10 8 ఏదో సంథింగ్ ఇచ్చాడు, ఇచ్చింది మీరు డైరెక్ట్ గా రాస్తే నో వన్ విల్ గివ్ యూ ద మార్క్స్. సో వాట్ యూ హ్యావ్ టు డూ, ఈచ్ పాస్ యూ హ్యావ్ టు డిఫైన్ అండ్ వాట్ యూఆర్ డూయింగ్ వీ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. నేను నోట్స్ ఇవ్వచ్చు, వాడు ఇస్తాను కూడా, కానీ వాడు ఏదేదో వర్డ్స్ లో నీకు ఇస్తాడు. సో యూ హ్యావ్ టు రైట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. ఓకే,
Everyone understood selection sort? Any questions?